తన భార్యని తాను కాదు నిర్ణయించుకున్నది, తండ్రి నిర్ణయించాలి. అది రామాయణం నేర్పిన పాఠం. దీనికి సంతోషించింది సీతమ్మ, తక్కువ చేసి మాట్లాడాల రాముణ్ణి. ఇప్పుడు గబగబా జనక మహారాజు గారు దూతల్ని దశరథుడి దగ్గరికి పంపించాడు. దశరథుడు వచ్చాడు. దశరథుడు నిర్ణయం చేశాడా? సీతమ్మని చూసేసి, సీతమ్మ సీతమ్మ ఆ పిల్ల బాగుందో, ఇద్దరు ఎత్తు పొడుగు ఆ పొట్టి అన్ని కూడా బాగున్నాయి, నువ్వేం చదువుకున్నావు, పాటలొచ్చా వంటొచ్చా, ఈ ప్రశ్నలు కాదు కదా వేసింది. దశరథ మహారాజు గారు వీళ్ళిద్దరూ వివాహమునకు యోగ్యులేనా, ఇద్దరి మధ్య ఆ భార్య భర్తృ సంబంధమునకు కావలసినటువంటి లక్షణములన్నీ ఉన్నాయా నిర్ణయించేటప్పుడు రామాయణం ప్రాతిపదిక. అందుకే మనం ఇప్పటికీ శుభలేఖలో పెద్దలు నిర్ణయించినారుగానా అని రాస్తాం. వశిష్ఠుణ్ణి పిలిచాడు, విశ్వామిత్రుణ్ణి పిలిచాడు, జనక మహారాజు గారు గౌతముడి కొడుకు శతానందుణ్ణి పిలిచాడు. వీళ్ళని కూర్చోపెట్టి అడిగారు, ఏమయ్యా మా ఇద్దరి వంశాలు వియ్యం అందవచ్చా, పెద్దలు మీరు నిర్ణయించి చెప్పండి. అడిగితే వెంటనే చెప్పలేదు వాళ్ళు కూడా. వశిష్ఠ మహర్షి లేచి, పిల్లనిచ్చేవాడివి నువ్వు, ప్రతిగ్రహో దాతృవశ అన్నాడు మహానుభావుడు దశరథ మహారాజు. ఏమిటో పిల్లనిచ్చేవాడివి నువ్వు ఇలా ఇలా వంగి ఇలా నిలబడతావేమిటి, ఇస్తున్నవాడివి నువ్వు, పుచ్చుకుంటున్నవాడిని నేను, నాకు కోడల్ని ఇస్తున్నావు నువ్వు, నేను చాలా జాగ్రత్తగా నీ దగ్గర ఇలా చెయ్యి పట్టాలి, ఇస్తున్నవాడివి గంభీరంగా నిలబడవోయ్ అన్నాడు. ఆడపిల్లి వారికి అంత గౌరవం ఇచ్చాడు జనక మహారాజు, దశరథ మహారాజు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి, అసలు ఉభయ వంశములేమిటి, రెండు వంశాల్లో ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్లేనా, రెండు వంశములు ఒకదానికొకటి తగినవేనా, ఇది కదా నిర్ణయించవలసింది. జనక మహారాజా, నేను నీకు ఇటువైపు వంశం చెప్తాను, విను, విన్న తరువాత నీకు నచ్చితే అప్పుడు ఈ వంశంలోకి నీ పిల్లని కాబట్టి చెప్తానన్నాడు. అంటే మీరు ఎప్పుడైనా రామాయణంలో బాలకాండని సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చదవడం జరిగితే, మీరు చదవలేదని కాదు నా ఉద్దేశ్యం, అసలు ఒక పెళ్లి చెయ్యడం అనేటటువంటి దాని మీద ఒక అవగాహన ఏర్పడి, ఒక వివాహం చేయడం, ఇద్దరి జీవితాలు పండడం అంటే ఇంత గొప్పగా ఉంటుందన్నమాట. ఏవో రెండు వస్తువులు అంటించడానికే అంత జాగ్రత్త తీసుకుంటారు, అవి జీవితాలు వాళ్లతో పోవు. దశ పూర్వేషాం దశాపరేషాం, 21 తరాల సంబంధం ఎంత జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. అందుకని వశిష్ఠుడు లేచి చెప్పాడు, యువతల వైపు ఇక్ష్వాకు వంశం ఎంత గొప్పదో తెలుసా. ఒకనాడు ఈ సమస్త సృష్టి అవ్యక్తము, అసలు ఏమి అవ్యక్తము కాలేదు. ఆ అవ్యక్తమైనటువంటి సృష్టి నుంచి మొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మ, బ్రహ్మకి కలిగినటువంటి వాడు మరీచి, మరీచికి కలిగిన వాడు సూర్యుడు, సూర్యుడికి కలిగిన వాడు కశ్యపుడు, కశ్యపునికి కలిగిన వాడు సూర్యుడు, సూర్యునికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యుడికి త్రిశంకువు, త్రిశంకు పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దింధుమారుడు లేక యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనునికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రవర్ణుడు, శీఘ్రవర్ణునికి మరువు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, ఆ దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇదిగో అది వంశం. ఆ వంశంలో ఇంతమంది మహానుభావులు పరిపాలన చేశారు. కీర్తి కోసం, ధర్మం కోసం, త్యాగం కోసం నిలబడ్డారు. వాళ్ళ జీవితాలన్నీ ధర్మబద్ధములు. వాళ్ళందరూ ధర్మం కోసం నిలబడినటువంటి మహాపురుషులు. అటువంటి వంశంలో దశరథ మహారాజు గారి యొక్క కుమారుని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. వీళ్లలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తికి నీ కుమార్తె అయిన సీతమ్మనిస్తావా? ఇప్పుడు చెప్పు. అది ధర్మం. ఒక పెళ్లి నిర్ణయం చేసే ముందు 2 వంశములను పెద్దలు అంత పరిశీలనం చేశారు. అప్పుడు జనకుడు తాను మాట్లాడలేదు. గౌతముని కుమారుడు శతానందుడు తన దగ్గర పురోహితుడిగా ఉన్నాడు. శతానందుణ్ణి పిలిచి మా వంశం చెప్పన్నాడు.
వెంటనే శతానందుడు లేచి చెప్పాడు, ఇటువైపు పుట్టినటువంటి వారు మహాధర్మాత్ములు, గొప్ప జ్ఞానులు, విదేహ వంశమునకు చెందినవారు, అసలు దేహ భ్రాంతి లేనివారు. ఈ వంశమునకు మొట్టమొదటి వాడు నిమి, ఆ నిమి యొక్క కుమారుడు మిధి, మిధికి పుట్టినటువంటి వాడు ఉదావసు, ఆ ఉదావసుకు పుట్టినటువంటి వాడు నందివర్ధనుడు, ఆ నందివర్ధనుడికి పుట్టినటువంటి వాడు సుకేతువు, ఆ సుకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు దేవరాతుడు, దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు, మహావీరుడు కుమారుడు సుధృతి, ఆ సుధృతి యొక్క కుమారుడు దుష్టకేతువు, దుష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు, హర్యశ్వుని యొక్క కుమారుడు మరుడు, మరుని యొక్క కుమారుడు ప్రతింధకుడు, ప్రతింధకుని యొక్క కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుని యొక్క కుమారుడు దేవమీఢుడు, దేవమీఢుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు మహీధ్రకుడు, మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు, పెద్దవాడు జనక మహారాజు, రెండవ వాడు కుశధ్వజుడు. జనకునికి ఇద్దరు కుమార్తెలు, సీత ఊర్మిళ, రెండవ వాడు కుశధ్వజుడు, ఆయనకి ఇద్దరు కుమారులు మాండవి శృతకీర్తి. ఇది యువతల వైపు వంశం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరూ బియ్యమొందవచ్చా? విశ్వామిత్రాది మహర్షులందరూ తథాస్తు, ఈ సీతారామ కళ్యాణము జరుగుగాక. అప్పుడు పెళ్లి జరిగింది. సీతమ్మ తనకి భార్య అవుతోందనేటప్పటికీ ధర్మాన్ని రాముడు వదిలిపెట్టాల. సీత భార్య కావడం ప్రధానమా, తాను ధర్మాన్ని అనుష్ఠించడం ప్రధానమా అంటే ధర్మానుష్ఠానము ప్రధానం. ఒకవేళ ధర్మాన్ని అనుష్ఠించడంలో సీతమ్మ నీకు తగిన భార్య కాదు అని తండ్రి చెప్పినా రాముడు కించిత్ కూడా బాధపడడం. నిన్ననిస్తానన్న యవరాజ్యం ఇవాళ ఇవ్వకపోయినా బాధపడలేదు. ధర్మాచరణము చేత తృప్తి పొందు తప్ప నా ధర్మమును నేను ఆచరించానా లేదా, నా ధర్మమును నేను ఆచరించాను సంతోషంగా ఉండంతే. అందుకే మీరు శాస్త్రములను పరిశీలించండి, అసలు ఎక్కడ బాధ్యత అన్న మాట వాడరు. ఎక్కడ వాడినా కర్తవ్యం, కర్తవ్యమునకు ధర్మము అని పేరు. నేను చేయవలసినది ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మము ఎప్పుడు నా వైపు నుండి ఉంటుంది. నా వైపు నుండి ఉంటే ఎవరు ధర్మాచరణం చెయ్యాలో వాళ్ళ వైపు నుండి. ఇతరులను బట్టి ధర్మం మారదు. మా నాన్నగారు నాతో ఎప్పుడు సంతోషంగా మాట్లాడరండి, నన్ను కోప్పడతారండి, మా తమ్ముడిని చూసేటప్పటికి మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారండి. నీకు దానితో సంబంధం లేదు. ఆయన నీ తండ్రి. ఆయన కనపడితే నువ్వు లేచి నిలబడవలసిందే, నమస్కరించవలసినదే, గౌరవించవలసినదే. ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేదు. ఆయనని బట్టి ధర్మం మారదు. పుత్రుడిగా నీ ధర్మం అంతే, తండ్రి పట్ల అలాగే ఉండాలి. అందుకే పతివ్రతా ధర్మమైంది. భర్త ఎటువంటి వాడు, ఆఖరికి వ్యభిచార గృహానికి ఎడతాన్న భర్తని కూడా పరబ్రహ్మంగా భావించి తట్టలో పెట్టి తీసుకెళ్లి ఆవిడ మహాపతివ్రతగా నిలబడిపోయింది. అందుకే రావణుడి భార్య మండోదరి మహాపతివ్రతే, సీతమ్మ మహాపతివ్రతే. అందులో మళ్ళీ ఎక్కువ తక్కువలేము ఉండవు. ఇంకా శాస్త్రంలో ధర్మాచరణము చేతనే మెట్టెక్కుతాడు. ఆ ధర్మాచరణమునందు నా వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వాళ్ళని బట్టి నా ధర్మం మారడం అన్న మాట ఉండదు. అవతలవాడు దుర్మార్గుడా సన్మార్గుడా నాకు అనవసరం. నేను ఎలా ప్రవర్తించాలి అలా ప్రవర్తించడం నా ధర్మం. ఆ ధర్మము కర్తవ్యం. కోటేశ్వరారు, మీరు బలానా సభకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ధర్మం గురించి తలబద్దలు కొట్టుకుని వచ్చారు. వాళ్ళెవ్వరూ ఏమీ అర్థం కాలేదని చెప్పారు. నేను బాధపడకూడదు. అయ్యా అర్థం కాలేదా? పొరపాటే, నేను బాగా చెప్పలేకపోయానేమో. ఇంకొక మాట చెప్తాను ధర్మం గురించి. మీరు ఎన్ని మాటలు ధర్మం గురించి చెప్పినా అక్కడ ఎవరూ ధర్మం గురించి పట్టుకోలేదు అన్నారు అనుకోండి. అయితే నేను ఇంకొక మారు కూడా ధర్మం గురించి చెప్తాను. నా కర్తవ్యం చెబుతూ వెళ్ళిపోవడమే తప్ప ఎంతమంది మారారని లెక్క పెట్టుకుని చెప్పరు. చెప్పడం నా ధర్మం. అందుకే మీరు చూడండి, ఎక్కడ చూసినా ఈ మాటే వినపడుతుంది, కర్తవ్యం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్మికం. విశ్వామిత్రుడు తన కర్తవ్యం, తన ధర్మం తాను పూర్తి చేశాడు. గురుస్థానంలో ఉన్నాడు. సూర్యోదయం అవుతోంది. పిల్లలిద్దరూ పడుకున్నారు. అలవాట్లేదు, అంత దూరం నడిచారు, నిద్రపోతున్నారు.
ఆయన లేచాడు, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేశాడు, సంధ్యవార్చాడు. పిల్లలిద్దరినీ నిద్ర లేపుతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్పాలి కాబట్టి సంబంధం చెప్పాడు. కర్తవ్యం దైవమాగ్నికం. లేచి ఈ సమయంలో నువ్వు సంధ్యావందనం చెయ్యాలి. ఒకవేళ రామలక్ష్మణులు చెయ్యకపోతే విశ్వామిత్రుడు గుండెలు బాదుకోడు. మధ్యాహ్నం చెప్తాడు, రామా సంధ్యావందనం చెయ్యి. చేయకపోతే సాయంకాలం చెప్తాడు. చేయకపోతే మరునాడు ఉదయము చెప్తాడు. తప్ప తన జుట్టు పీకేసుకుని ఇంత చెప్తున్నాను వాళ్ళిద్దరూ సంధ్యావందనం చేయరండి అని అనడు. తాను చెయ్యవలసింది తను చేస్తున్నాడా అంతే, అంతవరకే. ధర్మం అన్న మాట విడుదల, శాంతికారకం. ధర్మము చేత అశాంతి కలగదు. బాధ్యత అన్నాను అనుకోండి, వాడు సంధ్యావందనం చేయకపోతే నీ జుట్టు పీక్కోవాలి, వాడు ధర్మాచరణ చేయకపోతే నీ జుట్టు పీక్కోవాలి. నేను ధర్మము యొక్క విలువ చెప్పడం అంతే. నేను చెప్పవలసింది చెప్పానా, శాస్త్రంలో ఉన్నదే చెప్పానా అంతే. కర్తవ్యం, నేను చెప్పవలసింది చెప్పాను. దాని చేత నా మనసు తేలిగ్గా ఉంటుంది, నేను సంతోషంగా ఉంటాను. భర్తగా నా కర్తవ్యం, కొడుకుగా నా కర్తవ్యం, అన్నగా నా కర్తవ్యం, పౌరుడిగా నా కర్తవ్యం. నేను చెయ్యవలసింది చేస్తున్నానా? ధర్మం. ధర్మం మనిషిని తేలికగా, హాయిగా, శాంతిగా ఉంచుతుంది ఎప్పుడు. తప్ప కొత్త బరువులు నెత్తికెత్తి మునిగిపోయేటట్టుగా ధర్మము చెయ్యదు. అందుకే ఎన్ని కష్టాలు రానివ్వండి, చెరుకు కర్రని తీసుకెళ్లి కత్తితో నరకండి, పళ్ళ మధ్య పెట్టి నవలండి, మరలో పెట్టి తిప్పండి, తియ్యగా ఉంటుంది తప్ప ఉప్పగా ఉండదు. ధర్మాచరణము చేసేటటువంటి వాడు కష్టములకే గురి కానివ్వండి, సంతోషమే పొందనివ్వండి, లోపల మాత్రం సంతోషంగానే ఉంటాడు. నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఎప్పుడో అప్పుడు నేను ఆనందకరమైన వార్త వింటాను. అందుకే ధర్మం ఏం చేస్తుంది అంటే అందరినీ ప్రశాంతంగా ఉంచుతుంది. ధర్మము కన్నా ప్రశాంతముగా ఉంచగలిగినది లోకమునందు ఇంకొకటి లేదు. ధర్మానుష్ఠానము దీని కొరకు. నేను ప్రశాంతంగా ఉండడానికి, 10 మంది ప్రశాంతంగా ఉండడానికి. మీరు ఏ పూజ చెయ్యండి, చివర అడిగేది మాత్రం ఒకటే, ఓం శాంతి శాంతి శాంతి. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అంటారు త్యాగరాజస్వామి. ఆ ప్రశాంతత మనిషికి కావాలి అంటే తన కర్తవ్యాన్ని తాను నిర్వహించడం చేత కావాలి. అది రానప్పుడు అనారోగ్యం అంతా లోపలికి ప్రవేశిస్తుంది. రక్తపోటు, ఒత్తిడి, గుండెపోటు వీటన్నిటికీ కారణం ధర్మానుష్ఠానమును చేయకపోవడమే. నా ధర్మం నేను చేశానన్నవాడు పరమ ప్రశాంతంగా ఉంటాడు, పరమ సంతోషంగా ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి లక్షణము ఏర్పడాలి అంటే ధర్మం గురించి తెలుసుకోవడం, ధర్మాన్ని పట్టుకోవడం రావాలి. ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని ఎవరు అనుష్ఠించారో వాళ్ళ చరిత్ర చదివితే నీకు ధర్మమునందు పూనిక కలుగుతుంది. వాడు సుఖదుఖముల యందు ధర్మాన్నే పట్టుకున్నాడు. అందుకని ఎరుక గలవారి చరితలు గరచుచు అందుకు చెప్తున్నాడు యయాతి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. నువ్వు ధార్మికంగా పరిపాలన చెయ్యి అని ఎంత చెప్పినా పట్టుకుంటాడు, పట్టుకోకపోతాడు. నువ్వు ఆ ధర్మాత్ముల యొక్క చరిత్రలు చదవడం మర్చిపోకు. రోజు చదువు, అదే నిన్ను ధర్మాత్ముడిగా నిలబెడుతుంది. 2, ఎరుకగలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠిన్ కదలక ధర్మం వెరుగుచు. సజ్జనుల యొక్క గోష్ఠి జరుగుతూ ఉంటుంది.